చూసాము, దాని ఫీచర్స్ ఏంటి చూసాం. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఎగ్జిస్టెన్స్కి వచ్చిన వెంటనే అమెండింగ్ యాక్ట్ 1781 తెచ్చారు. అసలు ఈ అమెండింగ్ యాక్ట్ 1781 ఎందుకు తెచ్చారు? ఈ అమెండింగ్ యాక్ట్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 కూడా అంటారు. అసలు ఈ అమెండింగ్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ అమెండింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది? రెగ్యులేటింగ్ యాక్ట్ లో ఏం చేసాం? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే వారెన్ హ్యాస్టింగ్స్ ని మనం బిగ్ బాస్ చేసాం కదా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి సుప్రీం కోర్ట్ ఏదైతే 1774 లో కల్కట్టాలో ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందో దాని సుప్రీం కోర్ట్ కి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ జరిగింది. నువ్వు పెద్దంటే నేను పెద్ద, లేదు నేనే పెద్ద, నేను పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ చెల్లుతాయి, లేదు నాదే చెల్లుతాయి. ఈ రెండు గొడవలు ఏం జరిగిందంటే బ్రిటిష్ పార్లమెంట్ కి తలొప్పి తెచ్చిపెట్టింది. సో ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఏమనుకుంది, ఒక లా తీసుకొని వద్దాం. ఆ లానే అమెండింగ్ యాక్ట్ 1781 అంటారు, లేకపోతే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అంటారు. దీంట్లో ఫీచర్స్ ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 4 పాయింట్స్ ఏంటి అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ జ్యూరిస్డిక్షన్. ఈ ఎగ్జంప్షన్ ఫ్రమ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అంటే మనం సుప్రీంకోర్టుకి చెప్తున్నాము, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో వారెన్ హ్యాస్టింగ్స్ కి వాళ్ళు చేసే అఫీషియల్ వర్క్స్ లో, వాళ్ళు చేసే గవర్నమెంట్ రూల్స్ లో నువ్వు తలదూర్చగా అనేసి చెప్తుంది. ఎవరికి చెప్తుంది? సుప్రీం కోర్టుకి చెప్తుంది. సో దాన్నే మనం ఏమంటాము అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ జ్యూరిస్డిక్షన్. సెకండ్ పాయింట్ ఏంటి? రెవెన్యూ మ్యాటర్స్ ఎక్స్క్లూడెడ్. సుప్రీం కోర్టు నువ్వు తలదూర్చదు, మనీ మ్యాటర్స్ లో నువ్వు తలదూర్చదు, గవర్నమెంట్ టేక్ ఏ లీడ్. సో వారెన్ హ్యాస్టింగ్స్ ఉన్నారు కదా, గవర్నర్ జనరల్ ఉన్నారు కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు కదా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ హియర్ అనేసి ఏంటంటే రెవెన్యూ మ్యాటర్స్ ఎక్స్క్లూడెడ్. పర్సనల్ లాస్ ఫాలోడ్. ఈ పర్సనల్ లాస్ ఫాలోడ్ అంటే ఏంటి? సుప్రీం కోర్ట్ పర్సనల్ లాస్ షుడ్ ఫాలో. అదేంటి? హిందూస్ కి హిందూ లా, ముస్లిమ్స్ కి మొహమ్మదీయన్ లా, 2 లాస్, హిందూ లా, మొహమ్మదీయన్ లా. ఈ అపీల్ సిస్టమ్ క్లారిఫికేషన్. ఈ ప్రొవిజనల్ కోర్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కోర్ట్స్, ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకుంటే దే క్యాన్ డైరెక్ట్లీ గో టు గవర్నర్ జనరల్. దిస్ ఇస్ అబౌట్ అపీల్ సిస్టమ్ క్లారిఫికేషన్. సో ఎప్పుడైనా మిమ్మల్ని వాట్ ఈస్ అమెండింగ్ యాక్ట్ 1781, వాట్ ఈస్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అంటే ఈ 4 పాయింట్లు మర్చిపోవద్దు. ఈ 4 పాయింట్లు మీకు ఇంపార్టెంట్ కన్క్లూజన్ పాయింట్ ఒకటి ఇప్పటికే తట్టుంటుంది. అదేంటి అంటే సుప్రీం కోర్టు కన్నా గవర్నర్ జనరల్ కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు అని. ఇది టోటల్ గా మీ లక్ష్మీకాంత్ బుక్ నుంచే తీసుకుంది, పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ నుంచి. మై ఎయిమ్ ఇస్ టు complete this polity with prelims and main score points. So మీకు కానీ వెంటనే సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోవాలి అనుకుంటే just follow my videos. If you like it. If you want to subscribe it. Thank you so much.